తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఒక చిన్న గ్రామం వేలాల. ఆ గ్రామంలో శతాబ్దాల చరిత్ర కలిగిన ఒక పవిత్ర క్షేత్రముంది. అది వేలాల శివాలయం. ఈ ఆలయం వెనుక ఉన్న కథ భక్తిని, అద్భుతాన్ని, దైవ మహిమను తెలియజేస్తుంది. ఇది సాధారణ ఆలయం కాదు, ఒక దివ్య చరిత్ర. వేలాల ప్రాంతం గట్టి అడవులతో నిండిపోయుండేది. గ్రామంలో రామయ్య అనే గోపాలుడుండేవాడు. అతను ప్రతిరోజూ తన ఆవులను అడవికి తీసుకెళ్లేవాడు. ఒకరోజు అతను గమనించాడు, ఒక ఆవు ప్రతిరోజూ ఒకేచోట నిలబడి తన పాలను నేలపై కారుస్తోంది. ఇదేం విచిత్రం అని ఆశ్చర్యపోయాడు రామయ్య. ఆసక్తితో ఆ ప్రదేశాన్ని తవ్వగా భూమి లోపలముంది ఒక శివలింగం వెలుగులు వెదజల్లుతూ బయటపడింది. రామయ్య భయంతో పాటు భక్తిభావంతో మోకాళ్లపై కూర్చున్నాడు. గ్రామస్తులను పిలిచాడు. అందరూ వచ్చి ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ రాత్రి గ్రామపెద్దకు ఒక అద్భుత స్వప్నం వచ్చింది. స్వప్నంలో పరమశివుడు దర్శనమిచ్చి ఇలా అన్నాడు, ఈ ప్రదేశంలో నా ఆలయాన్ని నిర్మించండి. ఇక్కడ పూజలు జరిగితే మీ గ్రామం సుఖశాంతులతో నిండిపోతుంది. ఉదయం గ్రామపెద్ద ఆ స్వప్నాన్ని అందరితో పంచుకున్నాడు. గ్రామస్తులు కలిసి శివలింగమున్న ప్రదేశంలో ఒక చిన్న గుడిని నిర్మించారు. క్రమంగా అది ఒక గొప్ప శివాలయంగా మారింది. కాలక్రమేణా భక్తులు పెరిగారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భారీ జాతర జరుగుతుంది. వేలాది భక్తులు వచ్చి రాత్రంతా జాగరణ చేస్తారు. ఘంట నాదాలు, హరహర మహాదేవ శబ్దాలు. ఆ ప్రాంతం మొత్తం భక్తిరసంతో నిండిపోతుంది. ఇక్కడ మనసారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. వివాహ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలతో వచ్చినవారు పూజలు చేసి శాంతి పొందారని చెబుతారు. చాలామంది తమ కోరికలు నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. వేలాల శివాలయం కేవలం ఒక దేవాలయం కాదు, అది విశ్వాసానికి నిలువెత్తు ఉదాహరణ. భక్తి ఉంటే భగవంతుడు ఎక్కడైనా ప్రత్యక్షమవుతాడు. ఒకసారి ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి దైవానుభూతిని పొందండి. వేలాల ఆ గ్రామానికి ఆనుకొని ఉన్న ఓ పవిత్ర గుట్ట. ఆ గుట్టపై వెలసిన పరమేశ్వరుడు శ్రీ మల్లికార్జున స్వామి. స్థానికులు ప్రేమగా పిలిచే పేరు గుట్టమల్లన్న. ఏళ్ల క్రితం వేలాల గ్రామం చుట్టూ దట్టమైన అడవులు ఉండేవి. ఆ గుట్టపై ఎవరూ ఎక్కువగా వెళ్లేవారు కాదు. ఒకరోజు గ్రామానికి చెందిన ఓ గొర్రెల కాపడి తన గొర్రెలను మేపుతూ గుట్టపైకి వెళ్లాడు. అచానగ్గా అతని కంటికి ఒక ప్రకాశం కనిపించింది. ఆశ్చర్యంతో దగ్గరికి వెళ్లి చూశాడు. అక్కడ ఓ శివలింగం స్వయంగా వెలసి ఉంది. గొర్రెల కాపరి గ్రామానికి పరుగెత్తి వెళ్లి ఈ విషయం చెప్పాడు. గ్రామ పెద్దలు గుట్టపైకి వెళ్లి ఆ శివలింగాన్ని చూశారు. అది సాధారణ రాయి కాదు, పవిత్ర స్వయంభూలింగమని అందరూ నమ్మారు. ఆ రోజే అక్కడ చిన్న పూజలు ప్రారంభమయ్యాయి. ఒక రైతు పంటలు పండక బాధపడుతూ స్వామివారిని ప్రార్థించాడు. కొద్ది రోజులకే వర్షాలు కురిశాయి, పంటలు పుష్కలంగా పండాయి. ఒక మహిళ తన పిల్లవాడి ఆరోగ్యం కోసం మొక్కుకుంది. పిల్లవాడు కోలుకున్నాడు. ఇలా గ్రామంలో గుట్టమల్లన్న మహిమ గురించి పేరు ప్రఖ్యాతులు వ్యాపించాయి. కాలక్రమేణా భక్తులు పెరిగారు. గ్రామస్తులు కలిసి గుట్టపై చిన్న దేవాలయం నిర్మించారు. ప్రతి సోమవారం, ప్రతి శివరాత్రి ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున భారీ జాతర ప్రారంభమైంది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చేవారు. రాత్రంతా జాగరణ, ఓం నమశివాయ జపం, డప్పుల మోత, భక్తుల హరహర మహాదేవ శబ్దాలు. ఆ గుట్ట అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయేది. భక్తులు కొబ్బరికాయలు కొట్టడం, పాలు సమర్పించడం, బెల్లం నైవేద్యం ఇవ్వడం చేసేవారు.
కొంతమంది మెట్లు ఎక్కుతూ ఓం నమఃశివాయ జపిస్తూ వెళ్లేవారు. గుట్టపైకి చేరుకున్న తర్వాత స్వామివారి దర్శనం చేస్తే మనస్సుకు అపారమైన శాంతి కలుగుతుందని అందరూ చెబుతారు.